వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. చాలా వరకు వెనకటి సామెత వాన రాకడ కావచ్చు, ప్రాణం పోకడ కావచ్చు. కానీ ఇటువంటి కాలంలో చాలా వరకు హార్ట్ అటాకులు, క్యాన్సర్ లాంటివి అకస్మాత్తుగా ముంచివేస్తున్న పరిస్థితులలో అప్పటి వరకు మనతో మాట్లాడి ఆడి పాడి తిరిగి ఫ్రెండ్స్తోని సరదాగా ఒక బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేసిన వ్యక్తి అటువంటి సాయి తేజ అకస్మాత్తుగా మాయమవడం అనేది వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మనం కాజీపేట సోమిడి ప్రాంతంలో ఉన్నాం. ఇటువంటి సంఘటన ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఆయన చదువుకున్నది డిగ్రీ చదువుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫ్రెండ్స్తో సరదాగా ఉండేవాడు, అందరితో కూడా బాగా కలివిడిగా ఉండేవాడు. ఫ్రెండ్ బర్త్డే పార్టీలో పాల్గొన్నాడు, రాత్రి వరకు కూడా మెసేజ్లు ఇచ్చాడు. అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా హ్యాంగింగ్ చేసుకోవడం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఈ ఆత్మహత్య వెనుక ఏదో మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ అంతా కూడా పోలీసులు తప్పనిసరిగా ఛేదించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు, కుటుంబ సభ్యులు. మనం చూడొచ్చు, వాళ్ళ వాడలో దాదాపు బంధువులంతా కూడా ఇప్పటికీ 3 రోజులు కావడంతో బంధువులంతా కూడా సమీపంలోనే ఉన్నారు. వారి ఇంటి గృహంలో, అమ్మమ్మ గారి గృహంలోనే ఉన్నారు. వారి తల్లిని అడిగి ఒక్కసారి తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరిగింది? మీకు తెలిసిన సమాచారం చెప్పండి. నా కొడుకు నేను మధ్యాహ్నం డ్యూటీకి 2 గంటలకు పోయి వచ్చే వరకు ఇంట్లోనే పడుకున్నాను. నా కొడుకు సాయి తేజ. నేను పడుకునే బెడ్లో వాడు పండుకున్నాడని నేను వాడి బెడ్లో నేను పండుకుంటే 3 గంటలకు లేచి వచ్చి ఎప్పుడు వచ్చి కాదు, నేను కిరాయికున్న కాడ 3 గంటలకు లేచి వచ్చి మమ్మీ వచ్చినవా అని అడిగిండు. అడిగితే వచ్చిన అన్న, నువ్వు ఇంకోటి నేను మధ్యాహ్నం కూడా ఇంకో పనికి పోతా, నువ్వు ఆ పనికి పోతలేవా అయ్యాలంటే నాకు చేతనైతే లేదు కొడుక అన్న. సరే మమ్మీ అన్నాడు. పోయిండు. వాడు బయటికి పోయిండు అని మళ్ళీ పోయి నేను మంచాల నేను పండుకున్నా. 4:30కు వచ్చిండు. ఈ ఫైల్ పట్టుకొని నా కొడుకు మమ్మీ నేను హైదరాబాద్ పోతానా అన్నాడు. వాగ్దేవి కాలేజీలో సీట్ వచ్చింది నా కొడుకు. కాలేజీ పోతా, నేను సోమవారం నాడు ఫీజు కట్టాలి మమ్మీ అని అంటే, సరే నేను రేపు పంపిస్తానన్నా. నేను ఇలా పోతా, నువ్వు రేపు కొట్టు అన్నాడు. సరే నాయనా నేను అట్లనే పండుకున్నా. ఇప్పుడెందుకు తీరా అని నాన్న అంటే, లేదు నేను పోతాను అన్నాడు. సరే తీయనన్నా ఊకున్నా. నేను మళ్ళీ 6 గంటలకు నిద్రపోయి లేచి మళ్ళీ ఫోన్ చేసిన నా కొడుకు. ఫోన్ చేస్తే మమ్మీ నేను హైదరాబాద్ పోతలేని, నేను వస్తానంట. రా కొడుక అన్న. మళ్ళీ ఫైల్ పట్టుకొచ్చిండు, ఇంట్లో పెట్టి మళ్ళీ వెళ్ళిపోతానవరా అని అంటే, నేను బయటికి పోయి వస్తాను ఫస్ట్ అన్నాడు. బయటికి ఎందుకు రాకు ఇప్పుడు అని నేనంటే అన్నాడు, కంట్రోల్ బియ్యం ఇత్తాలు తెత్తురారా కొడుక అని నేనంటే, నేను రేపు తెస్తాను, నేను ఇవ్వాలదేను, నేను ఇప్పుడు పోను, నేను బండ్లో కూర్చోడానికే సపడే పోనని నేను సపడేకి వచ్చిన, నేను బియ్యం దేని మమ్మీ అన్నాడు. పోతా నా కొడుకు. వాడు ఏదన్నా డిప్రెషన్లు ఉంటే వాడు అట్లా మాట్లాడపో. నా కొడుకు పోయేటప్పుడు ఏం చేసిండు కదా, మమ్మీ నేను రేపు ఊతప్పం తింటా, నువ్వు పిండి నానబెడతావా, నువ్వు ఎత్తవా తెలియదు, నువ్వు పిండి నానబెట్టుకో, రేపు నాకు టిఫిన్ చేయాలా మమ్మీ అని అన్నాడు నా కొడుకు. నన్ను ఏ కోపం లేదు, ముఖంలో బాధ లేదు, డల్లు లేదు, ఏం లేదు. నేను వానెంబడి గేటు దాకా పోయినా, గేటు కాడికి పోయినాక కూడా ఎటు పోతానంటే, నేను పుట్టినరోజుకు పోతా, నేను లేట్ అవుతుంది అని అనుకుంటా పోయిండు. అదే లాస్ట్ మాట, ఫ్రెండ్ బర్త్డే అని పోయిండు. అదే లాస్ట్ మాట. మళ్ళీ నేను మాట్లాడలేదు వానితో, నేను ఫోన్ చేయలేదు. రాత్రి 10:30కు మళ్ళీ ఇంకా రాలేదని ఫోన్ చేస్తే, నేను వచ్చే వరకు 12 అవుతుంది, ఇంటి వెనుక డోర్ తీసిపెట్టు, మీరు పండుకోండి డాడీ అని అన్నాడు. అదే చివరి మాట. వెనుక డోర్ తీసిపెట్టి పండుకున్నాం. పొద్దున 5 గంటలకు డ్యూటీలో పోతాం మేము. 5 గంటల అల్లారం మోగితే గప్పులు లేచి ఇంట్లో బెడ్రూమ్లో పోయి ఇట్లా తలుపు నెట్టే వరకు ఏమున్నది, మంచిగా కూసున్నట్టే ఉన్నాడు. నీ కొడుకేమో పని చేస్తాడు చూడు అని నేనంటే, వాడేం చేస్తాడు అని నేను ఇంట్లోకి వచ్చి చూసే వరకు వాడు అది పెట్టుకొని ఉన్నాడు, కూసున్నట్టే ఉన్నాడు, వాడు చచ్చిపోయినట్టు లేడు. ఏంద్రా కొడుక అని నీ మెడల మించి తీద్దామని పోయే వరకు ఏమున్నది, వాని పానం లేదు. ఓ నాయనా వీడు చచ్చిపోయిండు కాదు అని పిలిస్తే అప్పుడు వచ్చి కింది గుంజుకున్నా నా కొడుక. నాయనా ఓ నాయనా, ఒక్కనాడు ఒక్క అనుమానంగా ఒక్కనాడు నేను చస్తాను అని నోట్లకించి రాకపోయేది. ఎంత కష్టమైనా మనం బతికి చూద్దామన్నాడు నా నాయనా. ఓ నాయనా, వానికి ఒక్క కోరిక ఉండేది, ఇయ్యసి పోవాలన్న కోరిక తప్ప ఇంకా ఏ కోరిక లేదు నా కొడుకు. భూమి అమ్మితే నేను అక్కడికి పోతా అన్న కోరిక తప్ప లేదు నా నాయనా. వాడు ఏదేని కాచవలేదు. నా 2 పిల్లలు నేను ఏది పెడితే అది తిన్నారు. నా నాయనా, ఓ నాయనా, నా నాయనా, నన్ను నేను అల్లారు ముద్దుగా చదువుకున్న నా కొడుకును ఒక్కనాడు నా కొడుకును ఒక్క దెబ్బ వేయలేదు. అందరికీ ప్రేమ కల్లోడు. నాకు చిన్నతనంలో పెళ్ళి. అమ్మ మీకు ఇప్పుడు ఇంత బాధ ఉన్నది కదా, అనుమానంతోనే ఫోన్ చూసిండ్రా, ఒకసారి చెక్ చేసిండ్రా మీరు కానీ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి, వాళ్ళు ఏమి ఇంకా చెప్పలేదు. పోలీసు వాళ్ళు తీసుకువెళ్ళి ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఫోను
మాకేం ఇంక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎంక్వైరీ చేస్తామని అన్నారు, అదొక్కటే తెలుసు అంతే. ఇక ఆత్మహత్యకు ఒకటే నిమిషం కావచ్చు, కానీ చాలా వరకు ఆ డిప్రెషన్ ఉంటేనే ఖచ్చితంగా మనకు ఆ సంకేతాలు కూడా అందుతాయి. సాయి తేజ ఎప్పుడు కూడా ఎలాంటి డిప్రెషన్కి లోన్ కాలేదు. మొదటి నుంచి కూడా యుఎస్ పోవాలనే ఆలోచన అవకాశం కూడా ఆయనకు ఉండేది. అటువంటి పరిస్థితులలో కూడా రేపు వాగ్దేవి కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టేద్దామనే కార్యక్రమం కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో మిగతా ఆహారం విషయంలో కావచ్చు, అవన్నీ కూడా మాట్లాడాడు. మరి అటువంటి సాయి తేజ సడన్గా ఈ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడు? నిజంగా ఆత్మహత్యైనా దాని వెనక ఏమైనా కోణాలు ఉన్నాయా? ఫోను దొరికితేనే పోలీసులు ఆ మిస్టరీ ఛేదిస్తేనే మనకు ఆ విషయాలు తెలిసేది. ఒకసారి వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు, తండ్రిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మీకున్న అనుమానం ఏంటి? మాకు అనుమానం ఏముందంటే వాడు కాళ్ళు కింద ఆని ఉన్నాయి, మొత్తం కింద కాళ్ళు ఆని ఉన్నాయి. నేను అసలు నమ్మలే వీడేమైనా. నేను డోర్ తీసి ఇట్లా దీపం పెట్టుకోవాలని డోర్ తీసిన, శుక్రవారం కదా దీపం పెట్టుకుని డోర్ తీసే వరకు ఆంగి ఉన్నాడు. కింద నీ కొడుకు ఏం చేస్తున్నాడు చూడిపో అని వాళ్ళ మమ్మీని లేపిన. మమ్మీని లేపే వరకు ఇద్దరం పోయి చూసే వరకు చనిపోయి ఉన్నాడు. ఇక నాకు టెన్షన్ ఏమో అంటే జోక్ చేసినట్టు కనిపిస్తాడు అనుకున్నా నేను. అలా చచ్చిపోయి ఉన్నాడు. ఇక ఏం మాట్లాడలే నేను. అంతలోపు ఏం చేసినా మాది ఓన్ ప్రాపర్ కడిపికుండా మా నాన్న దగ్గరికి వెళ్ళిన, లేకపోతే అతను దూరం కొట్టేశాడు, మీకు మాకేం సంబంధం లేదు అని అనగానే నేను అక్కడికే బాడీ గిట్ల వేసుకెళ్తే అక్కడ కూడా గొడవ అయింది. అక్కడి నుంచి కూడా పిఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం పట్టించుకోలే. మడికొండ పిఎస్ వాళ్ళు వచ్చి అది 100 కాల్ చేసింది మా తరపు నుంచే. వాళ్ళు వచ్చి కూడా పిఎస్ వాళ్ళు వాని ఇల్లు వాని జాగా వాడు సంపాదించింది కాదు, మా తాతమ్మ సంపాదించిన ఆస్తులు అవన్నీ, మా నాన్న సంపాదించింది కాదు. లాస్ట్ కంటే ఇప్పుడు ఆత్మహత్యకు సంబంధించి లేదా ఇంకేదైనా ఇన్సిడెంట్ సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? పోలీసులను ఏమి ఎంక్వైరీ చేయమంటున్నారు? మా అబ్బాయి చావు కారణం తెలుసుకోవాలి. అంతేనమ్మా? అంతే. ఎవరైనా కూడా పోలీసులే తేల్చాలి. ఏ అనుమానం అన్నా నా కొడుకు ఎట్లా చచ్చిపోయిండు అన్నది అందరూ ఎంక్వైరీ చేసి నా కొడుకు సాగు కారణం తెలుసుకోండి. వాడు చనిపోయేటోడు కాదు, నా కొడుకు ధైర్యవంతుడు, నా కొడుకు ఎందుకు చచ్చిపోయిండు అన్నది మీరు తెలుసుకోవాలి. ఆటపాటలతో పెరిగి నా కొడుకు ఎప్పుడు ముఖం మార్చుకొని ఉండలేదు. నా నాయన, ఓ నాయన, నా నాయన, దయచేసి నా కొడుకు సాగు కారణం తెలుసుకోండి నాయన.